దాదాపుగా 2 సంవత్సరాల నుంచి 13 మంది ఒక మైనర్ అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడ్డారు. మరెక్కడో కాదు, శ్రీ సత్యసాయి జిల్లాలో రామగిరి అనే ప్రాంతంలో. ఈ విషయం ఈ మధ్యనే బయలుపడింది. ఇక విషయానికి వచ్చేస్తే, అమ్మాయి 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచే అమ్మాయి పైన ఈ దుండగులు కన్నేసి కలిసికట్టుగా అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడుతున్నారు. మరి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశారా? అమ్మాయిని ప్రలోభ పెట్టారా? అమ్మాయిని భయభ్రాంతులకు గురి చేసి కుటుంబ సభ్యులకు చెప్తే చంపేసామని చెప్పారా? మరి ఈ విషయాలంటూ మనకు తెలియదు. కానీ ఒక విషయం ఆలోచిస్తే ఇది చాలా అన్యాయం అని చెప్పొచ్చు. ఇటు చూస్తే తెలంగాణలో 2019 to 2025 మే 31 వరకు ఈ పోక్సో కోర్ట్స్లో రిజిస్టర్ అయినటువంటి అంటే ఈ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి 2732 ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి మే 31, 2025 వరకు 11,000 చేంజ్ కేసెస్ ఉన్నాయి. సో పోక్సో కేసెస్ పట్ల భద్రత మెయిన్గా పాటించాల్సింది పేరెంట్స్. 100కు 100 మార్కులు వచ్చినాయా, 100% హోంవర్క్ కంప్లీట్ చేసినా, లేకపోతే హార్లిక్స్ బూస్ట్ ఇవి తాగుతురా, ఇది కాదండి. కనీసం వారానికి ఒకసారి మీ అమ్మాయిని లేకపోతే మీ అబ్బాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని నీ పైన ఎవరైనా చేస్తున్నారా, ఎవరైనా మిస్బిహేవ్ చేస్తున్నారా, ధైర్యంగా చెప్పు, ఏమైనా ఉంటే నేను వచ్చి నీకు హెల్ప్ చేస్తున్నామని చెప్పేసి తల్లి తండ్రి ప్రొయాక్టివ్గా అడిగితే కానీ విషయాలు బయటికి రావు. ఇది మీ పేరెంట్స్ అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీ కుటుంబ సభ్యుల పట్ల ఎస్పెషల్గా మైనర్ అమ్మాయి లేకపోతే అబ్బాయి పట్ల బాధ్యత వహించాల్సింది మీరే. నేరం జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి కోర్టు చుట్టూ తిరగడం కాదు. నేరం జరగక ముందుకే భద్రతా చర్యలు పాటించాలి పేరెంట్స్. అది తప్పేం కాదు. అంటే వాట్ ఈస్ ద గుడ్ టచ్, వాట్ ఈస్ ద బ్యాడ్ టచ్, ఇవన్నీ మీ పిల్లలకు నేర్పించండి. ఆ విధంగా ఎవరైనా ప్రవర్తిస్తున్నారా లేదా అని మీరే ప్రేమగా మాట్లాడుతూ ఆరా తీసి ఆ విషయాన్ని మీరు మీ బిడ్డలతో షేర్ చేసుకుంటే విషయాలు బయటపడతాయి. అప్పుడు మీరు సరైన చర్యలు తీసుకోవచ్చు. అలాగే ఈ పోక్సో కేసెస్ ఏవైతే ఉన్నాయో మైనర్ పైన ఈ అత్యాచారాలు కావచ్చు, ఈ అఘాయిత్యాలు కావచ్చు, 100కి 90% తెలిసిన వాళ్ళు మాత్రమే పాల్పడుతున్నారు. తెలియని అగంతకులు కావచ్చు, రోడ్ పైన కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, అవి 10%. మిగతా 90% తెలిసిన వాళ్ళే. ఈ మధ్యన వచ్చిన కంప్లైంట్లు అంటే ఈ తెలంగాణలో వచ్చినటువంటి కంప్లైంట్స్లో చూస్తే సొంత ఫాదరే ఒక అమ్మాయి పైన తాగిన మత్తులో ఈ మైనర్ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడడం, సొంత బ్రదరే లేకపోతే వరుసగా బ్రదర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఒంటరిగా వాళ్ళతో ఎక్కడికి పంపకండి. అంటే అందరూ ఇలా ఉంటారని కాదు, కానీ కొన్ని కంప్లైంట్స్ అయితే చెప్పడానికి జుగుప్సాకరంగా ఉంది. అలాంటి నేరాలు అయితే జరుగుతున్నాయి. దయచేసి మీరు చిన్నారుల పట్ల భద్రతా చర్యలు పాటించండి. ఎటువంటి కౌన్సిలింగ్ అని అవసరం ఉంటే మీరు నాకు కాల్ చేయొచ్చు. మహిళల లేకపోతే మైనర్ అమ్మాయిల భద్రతే నా యొక్క లక్ష్యం. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా ఫాలో కండి. చట్టాల పట్ల అవగాహన పెంచుకొని మైనర్ అమ్మాయిల పైన అత్యాచారానికి పాల్పడితే మాత్రం జీవితాంతం జైల్లో మగ్గుతారు. తస్మాత్ జాగ్రత్త.